జనవరి 24 నాడు ఒప్పందం అయింది. సరిగ్గా 2 నెలలు కూడా తిరగలే. మార్చి 22 నాడు ఆ ఒప్పందం రద్దు చేసి దీనికి 137 కాదు దీనికి 297 కోట్లు కావాలని చెప్పి 160 కోట్లు పెంచి కాలువ దవ్వలే, తట్టెడు మట్టి తీయలే, ఒక్క ఇటుక వేర్వలే. ఇదే ప్రభుత్వం, అదే ఇంజనీర్లు, అదే మంత్రి, అదే ఎమ్మెల్యే జనవరిలో 137 కోట్లు, మార్చికి వచ్చే వరకు 297 కోట్లు, అంటే దగ్గర దగ్గర 300 కోట్లు. అంటే పెంచిన మొత్తం ఎంత? 160 కోట్లు పెంచి అందులో ఇవాళ డబ్బులు దొబ్బే ప్రయత్నం ఈ జిల్లాలో ఉండే మంత్రులు, ఈ జిల్లాలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారనే మాట నేను మీకు చెప్తా ఉన్నా. మనమేమో పార్కు కట్టి ఉద్యోగాలు ఇవ్వాలి, పార్కు కట్టి ప్రజలకు మేలు చేయాలని మనం చూస్తే అదే పార్కులో ఒక మూలకెళ్ళిపోయే కాలువల 170 కోట్లు 160 కోట్లు దండుకునే ప్రయత్నం ఈ దండుపాలెం బ్యాచ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు అనే మాట కాంగ్రెస్ వాళ్ళు నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కనుక జాగ్రత్తగా లేకపోతే, అడగకపోతే, నిలదీయకపోతే, తప్పకుండా ప్రశ్నించకపోతే మరి ఈ దోపిడీ ఆగది. నేను శాసనసభలో, శాసన మండలిలో రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని తప్పకుండా మేము లేవనెత్తుతాం. తప్పకుండా మీ పరకాలలో జరుగుతున్న ఈ దోపిడీ గురించి తప్పకుండా రేవంత్ రెడ్డిని గల్లబట్టి అడుగుతామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే మీరు చెప్పిండ్రు ఇప్పుడు మంచి మాట, ఇక్కడ ఎవరికైతే శిక్షణ వచ్చిందో, ఇప్పుడు ఇక్కడ శిక్షణ పొందుతున్న ఆడబిడ్డలు ఉన్నారో మీ అందరికీ అదే పరిశ్రమలో మీకోసం పెట్టిందే అది. మరి మీకోసం తప్పకుండా అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. తప్పకుండా పరిశ్రమలతో మాట్లాడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.